హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన 5th సిరీస్లో 10th వీడియో వచ్చేసిందంటే ఈ వీడియోలో మనము ఇంకొక కైండ్ ఆఫ్ సర్కిల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ సర్కిల్ పేరు ఏంటంటే ఆక్సిలరీ సర్కిల్. ఓకేనా? సో మన ప్రీవియస్ వీడియోలో మనము టాంజెంట్ కండిషన్స్ అండ్ డైరెక్టర్ సర్కిల్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనము ఆక్సిలరీ సర్కిల్ గురించి తెలుసుకుంటాం. సో the feet of perpendiculars drawn from either of foci to any tangent on the ellipse s is equals to 0 lies on the circle concentric with ellipse. ఏమంటున్నాడు? feet of perpendiculars drawn from either of foci to any tangent. ఏం అర్థం కాలేదు, మొత్తం బ్లర్ అట్లా అనిపిస్తుందా? వెయిట్, ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫీట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ఫోకై, ఇది అర్థం చేసుకుందాం ఫస్ట్. అసలు ఫీట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఏంది? వెయిట్, నేను ఏం చేస్తున్నా అంటే ఫోకై నుంచి, ఫోకై తెలుసు కదా, ఫోకై అంటే 2. సో ఎలిప్స్కి మనకి ఎన్ని ఫోకస్లు ఉంటాయి? 2 ఫోకస్లు ఉంటాయి. ఎస్, ఒకటి +AE,0, ఇంకొకటి -AE,0 ఫర్ దిస్ ఎలిప్స్. అవునా కదా? ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫోకస్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. దేనికి డ్రా చేస్తున్న పర్పెండిక్యులర్ అంటే ఎలిప్స్కి ఒక టాంజెంట్ మీదకి. ఎలిప్స్కి ఒక టాంజెంట్ ఉంది. ఏ పాయింట్ దగ్గర? ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ టాంజెంట్కి నేను ఈ ఫోకస్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. చూడండి, పర్పెండిక్యులర్ డన్. ఓకే, సరే. మళ్ళీ ఫీట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఏంది? సి. ఎప్పుడైతే ఈ లైన్ ఉందా, ఫోకస్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ ఉందా, ఆ పర్పెండిక్యులర్ లైన్ ఈ y = mx + cని ఎక్కడైతే టచ్ చేస్తుందో దాన్ని ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటాం. ఇక్కడ మనకి 2 ఫోకస్లు ఉన్నాయి కాబట్టి అందుకే ఫీట్ అన్నాం. ఫుట్ అంటే 1, ఫీట్ అంటే 2. అంటే దాని అర్థం ఏంది? ఈ పర్పెండిక్యులర్ లైన్ y = mx + cని ఎక్కడైతే టచ్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. సో ఇప్పుడు ఈ ఫోకస్ నుంచి పాస్ అయ్యే లైన్ ఏదైతుందో అది మన టాంజెంట్ని ఎక్కడ టచ్ చేస్తుంది? ఇక్కడ. సో ఇది వచ్చేసి ఒక ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. అండ్ మనకి ఫోకస్ నుంచి డ్రా చేసే ఇంకో ఫోకస్ నుంచి డ్రా చేసే పర్పెండిక్యులర్ ఈ y = mx + cని ఎక్కడ టచ్ చేస్తుంది? ఇంకో ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ దగ్గర, ఇంకో ఫుట్. సో ఆ రెండింటినే మనం ఫీట్ అని అన్నాం. సో ఇప్పుడు చూడండి, ఫీట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ఐదర్ ఆఫ్ ఫోకై. సో ఎక్కడ నుంచి డ్రా చేస్తున్నాం పర్పెండిక్యులర్స్? ఫోకై నుంచి టు ఎనీ టాంజెంట్ ఆన్ ద ఎలిప్స్. చెప్పిన కదా, టాంజెంట్ ఆన్ ద ఎలిప్స్కి ఫీట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తాం. ఓకే, లైస్ ఆన్ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ఎలిప్స్. అంటే మొత్తం మీద ఏమంటుండంటే ఈ 2 ఫోకస్ల నుంచి డ్రా చేసే పర్పెండిక్యులర్స్ ఏవైతున్నాయో ఫీట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ అంటే ఇవి. ఓకే, ఈ ఫీట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఏవైతున్నాయో అవి ఒక సర్కిల్ నుంచి పాస్ అవుతున్నాయి అంటే. ఓకే, ఆ సర్కిల్ నేను లాస్ట్కి డ్రా చేస్తా. సర్కిల్ నుంచి పాస్ అవుతున్నాయంట. అండ్ ఆ సర్కిల్ ఏదైతుందో అది కాన్సెంట్రిక్ ఉందంటే ఎలిప్స్ తోటి. అంటే దాని అర్థం ఏంది? సి, ఇక్కడ డ్రా చేస్తా. ఇది ఎలిప్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆక్సిలరీ సర్కిల్ అనేది సర్కిల్ అనేది ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుందంట. అర్థమైందా? అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు? ఎలిప్స్ యొక్క సెంటరు, సర్కిల్ యొక్క సెంటరు 2 సేమ్ అని అర్థం. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్సెంట్రిక్ విత్ ఎలిప్స్. మీకు ఇది అర్థం కావాలి ఫస్ట్. ఈ స్టేట్మెంట్ అర్థమైంది అనుకోండి, అర్థమైనట్టే. లాస్ట్ ఒకసారి మీరు కొంచెం విసుగుపడకుండా వినండి. ఇక్కడ నుంచి డ్రా చేసే పర్పెండిక్యులర్, ఇక్కడ నుంచి డ్రా చేసే పర్పెండిక్యులర్ 2 టాంజెంట్ని ఒక్కొక్క పాయింట్ దగ్గర టచ్ అవుతాయి. వీటినే మనము ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటాం. సో ఇప్పుడు ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అనేవి దేని మీద ఉన్నాయంటే సర్కిల్ మీద ఉన్నాయి. ఓకే, ఆ సర్కిల్ అనేది ఎలిప్స్ తోటి కాన్సెంట్రిక్ ఉంది. అంటే దాని అర్థమైంది ఆ సర్కిల్ అండ్ ఆ ఎలిప్స్ యొక్క సెంటరు 2 ఈక్వల్ అని అర్థం. సరే, మీరు అంటున్నారు కరెక్ట్, ఆ పాయింట్స్ సర్కిల్ మీద ఉంటాయి, ఆ ఫిట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇది సర్కిల్ మీద ఉందంటారు. కానీ ఎట్లా నమ్మాలి? ప్రూఫ్ ఏది అంటే
చూడండి, నీట్గా చూడండి. లెట్ పి x1 y1 be the foot of the perpendicular drawn from either of foci to any tangent to the ellipse. ఏమంటున్నాడంటే ఇంకో ఈ px1 y1 అనేది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటుండు. ఓకే, ఈ px1 y1 అనేది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటుండు ఒక ఫోకై నుంచి టు ఎనీ టాంజెంట్ టు ఎలిప్స్ s is equals to 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ఎలిప్స్ ఈస్ y is equals to mx plus or minus root of a square m square plus b square. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం మన ప్రీవియస్ వీడియోలో. y is equals to mx plus c అనేది టాంజెంట్ అయితే కండిషన్ ఏంది, ఇదే కదా. సో నేను ఆ కండిషన్ ఇక్కడ పెట్టుకొని c square is equals to a square m square plus b square కదా. సో ఈ స్క్వేర్ అట్ పోతే c is equals to root of a square m square plus b square కరెక్టా. సో y is equals to mx plus c ఉండాలి, కానీ నేను c ప్లేస్లో ఇది పెట్టిన. సో ఇది టాంజెంట్ ఈక్వేషన్ అనుకుంటున్నాను నేను, అంటే ఇంకో ఇది ఈ లైన్. ఓకే సరే, సిన్స్ టాంజెంట్ అండ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఫోకై ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మళ్ళా కన్ఫ్యూజన్. మనం ఫోకస్ నుంచి డ్రా చేసిన లైన్ ఏదైతుందో అది మన టాంజెంట్ తోటి ఎట్లుంది, పర్పెండిక్యులర్గా ఉందా లేదా. అంటే దాని అర్థం ఏంది, స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఇంటూ స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ is equals to -1. ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ is equals to -1. కరెక్టా కదా. సో స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఇంటూ స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఇది ఈక్వల్స్ టు -1. మనకు స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఏముంది ఇక్కడ, m. సో m ఇంటూ స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ is equals to -1. స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ is equals to m అట్ వెళ్తే -1/m. సో స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ is equals to -1/m. సో మనకి ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ స్లోప్ తెలిసింది. అండ్ మీరు గమనించినట్టయితే ఈ స్లోప్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ టచ్ అవుతుంది, ఐ మీన్ ఈ లైన్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది, మన టాంజెంట్ని x1 y1 దగ్గర కదా. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి, ఈ px1 y1 అనే పాయింట్ టాంజెంట్ మీద ఉంది అండ్ మన ఫోకస్ నుంచి డ్రా చేసిన లైన్ మీద కూడా ఉంది. చూడండి, ఇది ఫోకస్ నుంచి డ్రా చేసిన లైన్, ఇది టాంజెంట్. రెండిటికి కామన్ పాయింట్ ఏంది, ఇదే కదా. ఎస్. సో ఈ ఫోకస్ అనేది ఈ పీ పాయింట్ నుంచి పాస్ అవుతున్నట్టే కదా. సో నా దగ్గర పాయింట్ ఉంది అండ్ స్లోప్ కూడా ఉంది. స్లోప్ ఎంత ఇప్పుడు దీనిది, -1/m. సో నేను ఈక్వేషన్ ఫామ్ చేసిన y - y1 is equals to -1/m into x minus x1. y - 0 is equals to -1/m into x plus or minus a. ఇప్పుడు ఈ m ఇటు పంపిస్తే my is equals to -x plus or minus a. ఇవన్నీ తెస్తే x ప్లస్ my plus or minus a, 0. చాలామందికి డౌట్ ఏంటంటే ఇక్కడ 0 ఎట్లా వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ ఏ, ఎట్లా వచ్చింది, అదే కదా డౌట్. పక్కా ఎస్. మీరు గమనించినట్టయితే ఈ ఫోకై ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, a, 0. ఈ ఫోకై ఇటు నుంచి పాస్ అవుతుంది -a, 0. సో నేను ఆ రెండింటికి ఒక కంబైన్డ్ ఈక్వేషన్ కనుక్కున్నా, ఆ టూ లైన్స్కి కంబైన్డ్ ఈక్వేషన్ కనుక్కున్నా. ఓకే, ఆ కంబైన్డ్ ఈక్వేషన్ ఏంది, కంబైన్డ్ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది మనకి, y1 ప్లేస్లో ఏముండాలి 0, x1 ప్లేస్లో ఏముండొచ్చు ప్లస్ ఏ ఉండొచ్చు మైనస్ ఏ ఉండొచ్చు. సో my is equals to -x plus or minus a. ఇప్పుడు ఈ -x ఇటు పంపిస్తే x plus my plus or minus a is equals to 0. సో దిస్ రిప్రజెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ టూ ఫోకై. ఓకే, రెండు ఫోకైస్ నుంచి పాస్ అయ్యే పర్పెండిక్యులర్స్ యొక్క ఈక్వేషన్ రెండు ఒకటే. మీరు సపరేట్ చేసారు అనుకోండి, x ప్లస్ my ప్లస్ ఏఈ ఒకటి ఉంటుంది, x ప్లస్ my మైనస్ ఏఈ కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా, ఈ రెండు ఏ లైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, ఈ లైన్స్ని. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనం ఎక్కడ వరకు చేసినాము, మనం ఇందాక టాంజెంట్ యొక్క ఈక్వేషన్ y is equals to mx plus or minus root of a square m square plus b square అండ్ రెండు ఫోకై నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్స్ ఉన్నాయా, వాటి యొక్క ఈక్వేషన్స్ రెండు కనుక్కున్నాం. ఎందుకు కనుక్కున్నాము చూడండి. ఇప్పుడు నాకు రెండు ఫోకై ఈక్వేషన్ వచ్చింది, టాంజెంట్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఫోకై నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ అండ్ టాంజెంట్. సో ఇప్పుడు ఈ ఫోకై నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ టాంజెంట్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు రెండు ఒక దగ్గర మీట్ అవుతున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్ని మనం px1 y1 అనుకున్నాం కదా. ఎస్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి టాంజెంట్ ఈక్వేషన్. సో టాంజెంట్ ఈక్వేషన్లో నేను ఏం చేసిన, mx నటు పంపించిన y1 - mx1 is equals to plus or minus root of a square m square plus b square.
షాక్ అయినరా? ఇక్కడ 1 1 ఎట్లొచ్చింది సార్ అంటే, చూడండి నేను ఇందాక చెప్పినట్టు ఈ px1y1 అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది, ఈ లైన్ మీద కూడా ఉంది, అంటే టాంజెంట్ మీద ఉంది, ఈ పర్పెండిక్యులర్ మీద కూడా ఉంది. అంటే నేను ఇప్పుడు ఈ పాయింట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఈ పాయింట్ని ఈ లైన్ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈజ్ అ కామన్ పాయింట్ ఫర్ బోత్ ద లైన్స్. అందుకే నేను y1 x1ని టాంజెంట్ ఈక్వేషన్లో పెట్టుకున్నా. సిమిలర్గా నేను ఏం చేసిన అంటే ఇది రెండు ఫోకై యొక్క రెండు పర్పెండిక్యులర్స్ యొక్క ఈక్వేషన్. ఒకటి ae,0 నుంచి పాస్ అయ్యే పర్పెండిక్యులర్, ఇంకోటి -ae,0 నుంచి పాస్ అయ్యే పర్పెండిక్యులర్. నేనేం చేస్తున్నా అంటే ఈ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ తీసుకుంటున్నా. ఓకే చలో, సో అది వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ మీద కూడా x1y1 అనే పాయింట్ ఉందా? ఉంది. అందుకే x1 + my1 - a = 0 చేసిన. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నా. ఏం చేస్తున్నా? స్క్వేర్ చేసి యాడ్ చేస్తున్నా. సో మనం ఈక్వేషన్స్ని స్క్వేర్ ఎట్లా చేస్తామంటే చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ చేయాలి, ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ -aని అటు పంపించుకుంటా, మనకి ప్రాబ్లం కాదు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ని చేయండి. y1 - mx1² = రైట్ హ్యాండ్ సైడ్ స్క్వేర్ +or - √a² m² + b² నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x1 + my1² = రైట్ హ్యాండ్ స్క్వేర్ a². రెండింటిని యాడ్ చేయండి. సో y1 - mx1² ప్లస్ యాడ్ చేయండి, ప్లస్ ఉంది కదా, x1 + my1² = ఇక్కడ ఏం చేస్తాము, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ఏమొస్తుంది మనకి, ప్లస్ వస్తుంది, a² m² b² ప్లస్ a² e². క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి. y1 - mx1² అంటే y1² + m² x1² - 2my1 x1 ప్లస్ x1 + my1² అంటే x1² + m² y1² - 2m x1 y1 = a² m² + b² + a² e². అది. సో ఇక్కడ చూడండి మీరు క్లియర్గా -2my1 x1 + 2my ఓకే ఇక్కడ ప్లస్ రావాలి కదా, ఎక్స్ట్రీమ్లీ సారీ, + 2mx y1 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంది, y1² x1² y1² + x1² ప్లస్ m² y1² m² x1². రెండిట్లకి ఏం m² కామన్ తీస్తే m² ఆఫ్ x1² + y1² = a² m² ప్లస్ b² ప్లస్ a² - b². అయ్యో అదేం సార్, మనకి a² e² ఉండాలి కదా, ఇక్కడ a² - b² ఎట్లా వచ్చిందంటే చూడండి, e² = a² - b². సో ఈ a² పంపిస్తే a² e² = a² - b². సో నేను a² e² ప్లేస్లో a² - b² పెట్టొచ్చా? ఎస్. అందుకే a² e² ప్లేస్లో a² - b² పెడితే -b² + b² క్యాన్సిల్ అయిపోయింది. సో మీరు చూడండి, ఇక్కడ x1² + y1² ఉంది, ఇక్కడ కూడా x1² + y1² ఉంది. రెండిట్లకి నుంచి కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, 1 ప్లస్ ఇక్కడ m² ఇందులో కూడా a² m² a²ని కామన్ తీయండి, m² + 1 e1 + m², e1 + m² క్యాన్సిల్ అయిపోయింది. చూడండి ఇది నేను ఇటు పంపించిన, అప్పుడు డివైడ్ అయిపోతుంది. సో x1² + y1² = a². సో ఈ x1² y1² బదులు నేను x² + y² = a² అని రాసేసిన. సో ఇది వచ్చేసి ఏంది చెప్పండి, ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ ఈక్వేషన్ విత్ రేడియస్ r. అంటే మొత్తం మీద మీరు ఈ పర్పెండిక్యులర్ యొక్క లైన్ అండ్ టాంజెంట్ యొక్క లైన్ని రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ ఈక్వేషన్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ రెండిటి యొక్క కామన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కామన్ పాయింట్ అనేది ఈ సర్కిల్ మీద ఉందని అర్థం. ఓకే, సో అట్లా మీరు ఇప్పుడు నేను దీనికి చేసినా అది వస్తుంది. ఇందాక నేను ఈ ఈక్వేషన్ తీసుకున్నా కదా, ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ తీసుకుందాం, ఈ పర్పెండిక్యులర్ తీసుకొని ఈ టాంజెంట్ తీసుకుందాం, రెండింటిని సాల్వ్ చేద్దాం. ఇట్లా సాల్వ్ చేసిన వల్ల మీకు వచ్చేది ఇదే. అట్లా మీరు ఇప్పుడు నేను ఈ టాంజెంట్ తీసుకున్నా, అట్లా మీరు ఇక్కడ ఈ టాంజెంట్ తీసుకో, ఓకే, తర్వాత ఇక్కడ ఈ టాంజెంట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ టాంజెంట్కి రెండు సైడ్ల నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇదొక పర్పెండిక్యులర్, ఇదొక పర్పెండిక్యులర్. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయా,
ఇవి కూడా సర్కిల్ నుంచి పాస్ అవుతాయి. అట్లా మీరు ఏ టాంజెంట్ అన్న తీసుకొని దానికి మీరు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ డ్రా చేయండి. చూడండి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ డ్రా చేయండి. ఆ టాంజెంట్కి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఈ ఫిట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఉన్నాయా? ఓకే, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అంటున్నా, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ ఫిట్ ఆఫ్ పర్పెండిక్యులర్స్ ఉన్నాయా అంటే ఈ పర్పెండిక్యులర్ లైన్ ఎగ్జాక్ట్గా లైన్ ఎక్కడ టచ్ అవుతుందో దాన్నే ఫుట్ అంటాం. సో ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఉన్నాయా, ఆ రెండు సర్కిల్ మీదే ఉంటాయి. అట్లా మీరు ఇన్ఫైనైట్ టాంజెంట్స్ గీసుకోండి. ఆ టాంజెంట్స్ నుంచి మీరు ఈ ఫోకస్ నుంచి పర్పెండిక్యులర్స్ డ్రాప్ చేయండి. ఆ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ అనేవి ఆ సర్కిల్ మీదే ఉంటాయి. ఆ సర్కిల్ పేరే ఏంది? ఆక్సిలరీ సర్కిల్. సో ఇప్పుడు నేను ఆ సర్కిల్ వేస్తాను. యాక్చువల్గా కొంచెం విధ్వంసం జరిగిపోయింది ఇక్కడ ఫుల్గా. నేను చూడండి, ఇట్లా వస్తుంది కానీ కొంచెం ఆ ఫిగర్ని నేను కొంచెం చెడిపేయడం వల్ల అది అట్లా అయిపోయింది. బట్ ఓకే, ఇక్కడ మీరు చూడండి, క్లియర్గా అర్థమైంది కదా, ఇట్లుంటుంది ఆక్సిలరీ సర్కిల్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అవుతుంది, తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.